మేము రీసెంట్గా ఐకియాకి వెళ్ళామండి. సో ఐకియాకి వెళ్ళి యాక్చువల్లీ ఐకియాకి ఎందుకు వెళ్ళామంటే మాకు వార్డ్రోబ్ ఇంకా సోఫా కమ్ బెడ్ కావాలి. సో అందుకే మేము ఐకియాలో బాగుంటుంది క్వాలిటీ అనేటట్టుగా వెళ్ళాము. బట్ మాకేమీ నచ్చలేదు. సో కొన్ని మాకు అవసరమైనవి కొన్ని తీసుకున్నామండి ఐకియాలో. సో అవి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఈవెన్ ఇవి మనకి అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్ అన్ని ఎక్కడ దొరుకుతాయి. బట్ ఎందుకో మాకు అక్కడ తీసుకోవాలనిపించి తీసుకున్నాము. ఇంకేంటంటే ఈ బ్యాగ్ యాక్చువల్గా నేను క్యారీ బ్యాగ్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను. సో మోస్ట్లీ మనం డిమార్ట్కి వెళ్ళినా ఎక్కడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే డిమార్ట్కి మనం పెద్ద బ్యాగ్స్ తీసుకొని వెళ్తాం కదా. సో మేము అనుకోలేదు ఇవన్నీ కొంటామని. ఎందుకంటే మేము వెళ్ళింది ఓన్లీ ఫర్ 2 ఐటమ్స్కి వార్డ్రోబ్ అండ్ సోఫా కమ్ బెడ్ కోసం వెళ్ళాము. బట్ ఇవి కొంటాం అనుకోలేదు, అందుకే నేను బ్యాగ్ పట్టుకోలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే ఒక బ్యాగ్ కాస్ట్ 150 రూపీస్ అనమాట. మనకి ఒకవేళ మనం డిమార్ట్కి వెళ్తే మనకి 30-40 రూపీస్కి దొరుకుతుంది. బట్ ఇది 150 రూపీస్ పడుతుంది, ఎందుకంటే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ సో యాక్చువల్గా మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అనుకున్నాము. ఆన్లైన్లో చూస్తే వీడు గ్లాస్ ఐటమ్స్కి సెపరేట్గా ఛార్జ్ చేస్తున్నాడు అండ్ నార్మల్ ఐటమ్స్కి సెపరేట్గా ఛార్జ్ చేస్తున్నాడు డెలివరీకి. సో అందుకే ఎందుకులే అనేది బ్యాగ్ తీసేసుకున్నాము. అది నేను స్టోరీ అనమాట. సో నేను తీసుకున్నవి నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో గ్లాస్ ఐటమ్స్ ఏంటి అంటే నేను తీసుకున్నది ఇదండి బాటిల్. నాకు ఇంకా ఎప్పటి నుంచో గ్లాస్ బాటిల్ తీసుకోవాలి అనేటట్టుగా ఇంకా గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. సో ఇది గ్లాస్ బాటిల్ అనేది నాకు 200 రూపీస్ ఎంత పడిందండి. మా దగ్గర ఉడిన్లు ఉన్నాయి, బట్ ఎందుకో తీసుకోవాలనిపించింది ఈ హ్యాంగర్స్. తీసుకున్న హ్యాంగర్స్. ఇంకొకటి ఏంటంటే ఇదండి, మీరు అక్కడ చూస్తే గ్లాస్ ఐటమ్స్ ఏమైనా సరే మనమే ప్యాక్ చేసుకోవాలి. దానికంటే వేరే ప్లేట్ అంటే వేరే కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకి పేపర్స్ అండ్ టేప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం ర్యాప్ చేసుకొని మనం అంటే ప్యాక్ చేసుకోవాలన్నమాట. మనతో పాటు తెచ్చుకోవాలి. సో ఇది సర్వింగ్ బౌల్ అండి. సో యాక్చువల్గా మా దగ్గర ఒక సెట్ ఉంది. అందులో ఈ సర్వింగ్ బౌల్ అనేది పగిలిపోయింది అనమాట. సో అందుకే ఇది ఆన్లైన్లో నేను వెతికాను. సో కలర్ దొరకలేదు. ట్రాన్స్పరెంట్ ఉంది కానీ గ్లాస్ ఉంది కానీ ఇది లేదు. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ బౌల్స్ అండి, ఇది వచ్చి మైక్రోవేవ్ సేఫ్ అనమాట. సో ఎక్కువ హీట్ వేసినా కూడా హీట్ ఐటమ్స్ అఫ్కోర్స్ వేయము. బట్ స్టిల్ కొన్ని కంటైనర్స్ అనేవి ప్లాస్టిక్ కదా, సో మోస్ట్లీ మనం యూజ్ చేయకూడదు. బట్ స్టిల్ కొన్ని అంటే కంటైనర్స్ మనకి యూజ్ అవుతాయి. ఇది బేబీ సేఫ్ అనమాట. ఎందుకు నాకు ఎందుకు కలర్స్ నచ్చి తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. ఇవేమొచ్చి నాకు 100 రూపీస్ పడింది. 100 ఇవి. ఇంకా కంటైనర్ అండి, కంటైనర్స్ ఇది నాకు 150 రూపీస్కి వచ్చిందండి ఈ కంటైనర్. సో ఇంకా జస్ట్ ఫర్ స్టోరేజ్ పర్పస్ అంటే అంతకుమించి లేదు. ఇది మా దగ్గర ఉన్న బాటిల్ బ్రష్ అనేది పాడైపోయిందండి. సో అందుకే తీసుకున్నాను. ఇది బాగానే ఉంది. నాకు తెలిసి ఇది 74 రూపీస్కి ఎందుకు వచ్చింది. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించిందండి. చాలా క్యూట్గా అనిపించింది. ఇది ఆక్టోపస్. ఇదేంటి అనుకుంటున్నారు మీరు? ఇది వచ్చి బట్టలు ఆరబెట్టుకోవడానికండి. అంటే లైక్ హ్యాండ్కర్చీఫ్స్ అలా. సో ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇది చూస్తే ఇక్కడ ఆక్టోపస్ ఐస్ ఉన్నాయి చూడండి. చాలా క్యూట్ అనిపించి నేను తీసుకున్నాను. నేను ఇది అమెజాన్లో కూడా చూసాను. బట్ ఎందుకు నాకు ఇక్కడ సేమ్ రేట్ అండి అమెజాన్లో ఇక్కడ
సో అందుకే ఇక్కడ తీసుకున్నాను. బాగుంది అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, సో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇది కిచెన్లో స్పూన్స్ అండ్ మన స్పాచులాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి. సో ఇవి ఆల్రెడీ కిచెన్లో ఉన్నాయి, బట్ అవి సరిపోవట్లేదండి. సో హ్యాంగింగ్ అనేది లేదు యాక్చువల్గా. నార్మల్గా ఏదో అంటే మనం స్పూన్ స్టాండ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. సో ఇది లేదు, ఇది ఫిట్ చేయించుకోవాలి. సో అందుకే ఐకేలో తీసుకుని 400 రూపీస్ అండి. నాకైతే ఇది చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది, బట్ స్టిల్ వర్త్ అండి, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నానండి. ఎక్కడైనా ఈవెన్ మన బాత్రూంలోనైనా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అంతేనండి, అవే తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఒక ఐకియా ఫుల్ వ్లాగ్ ఫుల్ టూర్ అనేది నేను అప్లోడ్ చేశానన్నమాట. సో అది మీకు కావాలి అంటే నేను ట్యాగ్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.